మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇక తిరువూరు నుంచి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అయితే మేము ఎలాగో టిఫిన్ చేసే షాపింగ్కి వెళ్తాం, అన్నం తినకుండా వెళ్తామని ముందుగానే అమ్మ గ్రహించి అన్నం పప్పు చేసింది. ఎలాగో బండి వేసుకొని ఇక్కడికి వస్తారు కదా, అన్నం తిని వెళ్తారులే అని అన్నం కూర రెడీ చేసిందండి. ఇక మేము రాగానే వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోగానే అన్నం పెట్టమంది అమ్మ. ఇక అందరికీ అన్నం పెట్టాను. ఇక పప్పు కూర ఏమో పప్పులో ఊరగాయ ముక్క వేసుకొని వేడివేడి అన్నం తినేసామండి. ఇక వచ్చేటప్పుడు అయితే 2 బండ్ల మీద వచ్చాం కదా, వెళ్ళేటప్పుడు ఒక బండి మీద నలుగురం కుదరదు కదా, పిల్లల్ని ఇద్దరిని బంజర్లో దింపొస్తా, నువ్వు కొద్దిసేపు కూర్చో అని చెప్పారు. సరేలే, నాకు కూడా మా అమ్మ నాతో కొద్దిసేపు కూర్చొని మాట్లాడటం కలిసి వచ్చిందిలేండి. నేను మా వారితో చెప్తున్నాను, వెళ్ళి తొందరగా రాబాకండి, కొద్దిగా ఆలస్యంగా రండి అని చెప్తున్నాను. అంతే కదా, అమ్మ నాన్నతో 5 నిమిషాలు మాట్లాడినా ఆ సంతోషమే వేరు కదా. అందుకని ఆయన పిల్లల్ని దింపగానే తొందరగా వచ్చారనుకోండి, ఎంతో టైం వాళ్ళతో ఉన్నట్టుండదు. అందుకే ఆలస్యంగా రండి అని చెప్తున్నాను అక్కడ.